ఇప్పటి వరకు నేను చాలా పెద్ద ఆత్మల్ని పట్టుకున్నాను. ఇది పిల్ల ఆత్మ. ఇదెంత నాకు పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం వదులుతున్నావు. సరే నా శక్తి ఏంటో చూపిస్తాను అని చెండా లోపలికి వస్తూ ఉంటాడు. ఇక బాగి ఏమో సార్ ఇదిగోండి కాఫీ తాగండి అని ఇవ్వటంతో అమర్ కాఫీ తాగుతూ ఉంటాడు. రాథోడ్ అక్కడే నిలబడి పేపర్ చదువుతూ ఉంటే మనోహరి, చెంప గదిలో కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. ఇక ప్రచండ తన మంత్రదండంతో ఒక మంత్రం వేయటంతో డోర్ దానంతట అదే ఓపెన్ అయిపోతుంది. మెల్లగా అడుగు లోపల పెట్టి అడుగులు వేసుకుంటూ గేట్ లోపలికి ఎంట్రీ ఇచ్చేస్తాడు. అయితే ఎప్పుడైతే ప్రచండ గేటు లోపల అడుగు పెడతాడో అప్పుడే ఉన్నట్లుండి గాలి వస్తూ వాతావరణం అంతా ఒక్కసారిగా మారిపోతుంది. ఏంటబ్బా ఇలా గాలి వస్తోంది అని బాగి, రాథోడ్, అమర్ ముగ్గురు చాలా షాకింగ్గా చూస్తూ ఉంటారు. మనోహరి, చంబా కూడా ఏంటిదంతా అని అనుకుంటూ గదిలో నుండి బయటికి వస్తూ ఉంటాడు. ఇదంతా చూస్తున్న కారులో కూర్చొని ఉన్న రణ్వీర్ మాత్రం చూస్తుంటే ఈ ప్రచండ మాత్రం ఏదో చేసేలాగానే ఉన్నాడే అని అనుకుంటూ సంతోషపడుతూ ఉంటే ప్రచండ లోపలికి రావటం బుజ్జమ్మకి అర్థమైపోతుంది. ఏంటి చెంబా ఈ గాలిని మనోహరి అంటే ప్రచండ వచ్చేస్తున్నాడు, అందుకే ఈ గాలి, రా వెళ్ళి చూద్దాం అని ఇద్దరు బాల్కనీలోకి వచ్చి వస్తున్న ప్రచండని చూస్తూ ఉంటాడు. అదుగో అని చెంబా చూపిస్తూ ఉంటే బాగి వచ్చి అడ్డుకోకముందే ఆ ప్రచండని మనం వెళ్ళి రిసీవ్ చేసుకుందాం పద అని మనోహరి అంటుంది. రాథోడ్ ఉన్నట్లుండి ఈ గాలేంటి అని బాగి అంటే గాలే కాదు ఎవరో వస్తున్నారు అటు చూడు మిస్సమ్మ అని రాథోడ్ అంటాడు. దాంతో అమర్, బాగి, రాథోడ్ ముగ్గురు బయటికి వస్తారు. ఏయ్ ఆగవయ్యా, ఎవరయ్యా నువ్వు ఇలా అడుక్కోటానికి నేరుగా లోపలికి వచ్చేస్తున్నావు, ఏదో బయటుండే అడుక్కోవాలి కానీ అని రాథోడ్ అంటే నేను యాచకుణ్ణి కాదు అని చెండా అరుస్తూ ఉంటాడు. అవును నువ్వు మాంత్రికుల్లా కనిపిస్తున్నావు అని బాగి అంటుంది. నువ్వు ఆగు బాగి, ఎవరండి మీరు అని అమర్ నార్మల్గా అడుగుతూ ఉంటే అమర్ అమర్ ఆగు అమర్, అతడు యాచకుడో మాంత్రికుడో కాదు, సంపూర్ణేంద్ర స్వామి అంటూ మనోహరి అక్కడికి పరుగులు పెడుతూ వచ్చి చెప్తూ ఉంటుంది. ఏంటి ఈయన సంపూర్ణేంద్ర స్వామ్య, అలా కనిపించట్లేదే అని రాథోడ్ అడుగుతూ ఉంటే మూర్ఖుడా మా వేషాన్ని చూసి అంచనా వేయకు అని అరుస్తూ ఉంటాడు. అవును కవర్ పేజీని చూసి అంచనాలు వేయొద్దు అని మనోహరి అంటే తక్కువలో సామెతలు పక్కన పెట్టు, ముందు ఇతను ఎందుకు వచ్చాడు అని బాగి నిలదీస్తూ ఉంటుంది. పూజ చేయటం కోసం అని మనోహరి అంటే ఏం పూజ, క్షుద్ర పూజ అని రాథోడ్ అంటాడు. చూడు నోరు మూసుకుంటావా రాథోడ్, ఇది నాకు అమర్కి సంబంధించిన విషయం, నువ్వు బాగి ఇన్వాల్వ్ అవ్వకండి అని మనోహరి అంటే చిన్నపిల్లలు ఇంట్లో ఎవరిని పడితే వాళ్ళని రానిస్తే ఎలా మనోహరి అని బాగి అంటుంది. చూడు నీకు సంబంధం లేదని చెప్తున్నా కదా అని మనోహరి అంటే వెయిట్ ఎ మినిట్ అని అమర్ అంటూ ఇంతకీ ఏం పూజ అని అమర్ అంటాడు. నువ్వు గతం మర్చిపోయావు కదా అమర్, ఈ స్వామీజీ చాలా మహిమ గలవారు, ఏవైనా దోషాలు అరిష్టాలు లాంటివి ఉంటే పోతాయి అని మనోహరి అంటే అంత పవర్ఫుల్ స్వామీజీనా అని రాథోడ్ అంటాడు. నువ్వు మధ్యలో మాట్లాడకని చెప్పాను కదా అని మనోహరి అరుస్తూ ఉంటే రాథోడ్ కూడా మన ఇంట్లో లాంటి వాడే కదా మనోహరి, మాట్లాడితే తప్పేంటని అమర్ అంటే అలా గడ్డి పెట్టండి సార్, అంత తన పెత్తనమే అనుకుంటోందని బాగి అంటుంది. ఇందులో పెత్తనం ఏముంది, నేను అమర్ మంచి కోసమే, గతం గుర్తుకు వస్తుంది అమర్కి అని మనోహరి అంటుంది. ఏంటి ఇతను పూజ చేస్తే నిజంగా నాకు గతం గుర్తుకు వస్తుందా అని అమర్ అంటే అవునని, గతం గుర్తుకు వస్తుంది, మీ భవిష్యత్తు కూడా మీకేంటో తెలుస్తుంది అని మాంత్రికుడు అంటే సార్కి గతం గుర్తుకు వస్తే మనోహరి గారి భవిష్యత్తు తేలిపోతుంది అని రాథోడ్ అంటాడు. సారు ఇలాంటివన్నీ నమ్మరు కాబట్టి ఇలాంటి పూజలు అవసరం లేదు, ముందు మీరు వెళ్ళండి బాగి అంటే లేదు ఈ పూజ చేయనివ్వండి అని అమర్ అంటాడు. సార్ మీకు ఇలాంటివన్నీ నమ్మకం లేదు కదా అని రాథోడ్ అంటే మనోహరి నమ్ముతోంది కదా, తన ప్రయత్నం ఏదో తను చేయనివ్వండి అని అమర్ అంటాడు. ఈయనకేం కావాలో అన్ని ఏర్పాట్లు చూసుకో మనోహరి అని చెప్పి అమర్ లోపలికి వెళ్తాడు. చెంబా ఈ స్వామీజీకి ఇల్లంతా చూపించు అని మనోహరి చెప్తుంది. ఇందాక అమర్ పువ్విచ్చాడు కదా, నీ తల్లో కాదు నీ చెవిలో పెట్టుకో అంటూ మనోహరి లోపలికి వెళ్తూ ఉంటుంది. చూస్తుంటే వీడు మాంత్రికుడిలా ఉన్నాడు మిస్సమ్మ అని రాథోడ్ అంటే ఇంతకుముందు గోడ ఇప్పుడు ఈ మాంత్రికుడు చాలా భయంగా ఉంది అని బాగి అంటుంది. అప్పుడంటే అరుంధతి మేడం ఆత్మ పెద్దది కాబట్టి సరిపోయింది, ఇప్పుడు బుజ్జమ్మ ఇంకా చిన్నదే, ఎలా ఈ మాంత్రికుడిని ఎదుర్కొంటుందో ఏంటో మిస్సమ్మ అని రాథోడ్ టెన్షన్ పడుతూ ఉంటాడు. ఏంటి మిస్సమ్మ హోంవర్క్ చేయకుండా ఆగిపోయావు, రేపటి నుంచి మనకు స్కూల్ రీఓపెనింగ్ కదా, హోంవర్క్ చేయి అని పిల్లలు చెప్తుంటే అవును నాకు వేరే హోంవర్క్ ఉంది అని బుజ్జమ్మ అంటుంది. హోంవర్కే కదా మళ్ళీ వేరే హోంవర్క్ అంటావేంటి అని బుజ్జమ్మ ఆనంద్ ఆకాష్ అడుగుతూ ఉంటే ఇది హోంవర్కే అది హోంవర్కే అని బుజ్జమ్మ మాంత్రికుడి గురించి ఇండైరెక్ట్గా చెప్తూ ఉంటుంది, ఆ పని పూర్తి చేయాలని చెప్తూ ఉంటుంది. ఇక మాంత్రికుడు మంత్రదండం సహాయంతో బాగి వేసిన ముగ్గుని మాయం చేసేస్తాడు. ఏంటి బాగి, నువ్వు వేసిన ముగ్గుని ఈ మాంత్రికుడు మాయం చేసేసాడని నువ్వు కంగారు పడుతున్నావా,
ఈ ముగ్గుతో అమర్ని నువ్వు ముగ్గులోకి దించాలనుకున్నావు కదా! ఈ రోజుటి నుంచి ఈ మాంత్రికుడు ఇంట్లో అడుగు పెట్టగానే నీ సర్వనాశనం మొదలైపోతుంది. చూస్తూ ఉండు. స్వామి మీరు రండి అంటూ మనోహరి స్వామీజీని గుమ్మం దగ్గరికి తీసుకువస్తుంది. మిస్సమ్మ ఆ కర్ర సహాయంతో ముగ్గుని మాయం చేశాడు. ఇంటి బయటే ఇంత చేశాడంటే ఇంట్లోకి వెళ్ళిన తర్వాత బుజ్జమ్మని ఇంకేం చేస్తాడు అని రాథోడ్ కంగారు పడుతూ ఉంటే బాగి షాకింగ్గా చూస్తూ ఉంటుంది. స్వామి మీరు కాలు లోపల పెట్టండి. ఈ ఇంటి పునాదులు ఇట్టే కదిలిపోవాలి అని మనోహరి చెప్పటంతో అలాగేనంటూ స్వామీజీ ఇక అడుగు లోపల పెట్టబోతూ కాల్ని అలాగే గాల్లో పెట్టేసి ఉంటాడు. ఏమైంది స్వామి వెళ్ళండి లోపలికని చెంబ అంటుంది. నేను లోపలికి వెళ్ళలేకపోతున్నాను. నన్నేదో శక్తి అడ్డుకుంటోందని చెండా చెప్పటంతో మిమ్మల్ని అడ్డుకునే శక్తి ఏంటి అని మనోహరి షాకింగ్గా అడుగుతూ ఉంటుంది. అప్పుడే బుజ్జమ్మ వచ్చి అక్కడ నిలబడి ఈ చెండా వైపు చాలా కోపంగా చూస్తూ ఉంటుంది. వీడేంటి మిస్సమ్మ కొంగ జపంలాగా ఒంటి కాలు మీద నిలబడి ఉన్నాడు, ఒక కాల్ని అలాగే ఎత్తి నిల్చున్నాడు అని రాథోడ్ అంటే మా అక్క వచ్చినట్లు ఉంది రాథోడ్ అని బాగి చెప్తూ ఉంటే ఏంటి ఇంకా అక్కడే నిలబడి ఉన్నారు, లోపలికి రండి స్వామీజీ అంటూ బుజ్జమ్మ నవ్వుతూ పిలుస్తూ ఉంటుంది. ఓ నా ఇంట్లో అడుగు పెట్టడానికి నా పర్మిషన్ కావాలి కదా, పర్మిషన్ ఇచ్చేశాను లోపలికి రండి అని బుజ్జమ్మ చెప్తుంది. వెంటనే చెండా పరుగులు పెట్టినట్లుగా కాళ్ళ దగ్గరికి వచ్చి పడిపోతాడు. అలా బుజ్జమ్మ కోపంగా చూస్తూ ఉంటే కాళ్ళ దగ్గర బోర్లా పడి ఉన్న ప్రచండ చాలా షాకింగ్గా బుజ్జమ్మ వైపు చూస్తూ ఉంటాడు. అవును మిస్సమ్మ అరుంధతి మేడం వచ్చేసింది అని రాథోడ్ చెప్తుంటే చెండా అలా కింద పడిపోయడంతో మనోహరి చెంబా ఇద్దరు చాలా షాకింగ్గా చూస్తూ ఉంటారు. ఏంటి స్వామి చిన్నపిల్లని నా కాళ్ళ దగ్గర పడిపోయారు, పైకి లేవండి. ఏంటి లేవలేకపోతున్నారా మనోహరి ఆంటీ, యాదమ్మ ఏంటి ఇంకా అలా చూస్తున్నారు, ఈ స్వామీజీ కింద నా కాళ్ళ దగ్గర పడిపోయారు, వచ్చి లేపండి, పైకి లేవలేకపోతున్నారు కదా అని పాప పిలుస్తూ ఉంటుంది. స్వామి స్వామి లేవండి అంటూ మనోహరి యాదమ్మ ఇద్దరు ఆ ప్రచండని పైకి లేపేస్తారు. ముగ్గు చేర్పినంత ఈజీ అనుకుంటున్నావా నా ఇంట్లో అడుగు పెట్టడం? ఏంటి మనోహరి ఆంటీ ఈ స్వామీజీని పూజ చేయమని చెప్పారంట, పూజ చేయాలంటే ఇంట్లో అణువణువు పరీక్షించి చూడాలి కదా, వెళ్ళండి వెళ్ళండి మీరిద్దరూ కలిపి ఈ స్వామీజీకి ఇల్లంతా అణువణువు చూపించండి అని ఇలా రా అని బుజ్జమ్మ పిలవటంతో చెండా బుజ్జమ్మ దగ్గరికి వచ్చి చెవి పెడతాడు. నువ్వు ఇంట్లో అడుగు పెట్టావు కదా, మరి తిరిగి ఈ ఇంట్లో నుండి బయటికి ఎలా వెళ్తావు ప్రచండా అని మాట్లాడుతూ ఉండటంతో అందరూ చాలా షాకింగ్గా వింటూ ఉంటారు. వెళ్ళని పర్మిషన్ ఇవ్వటంతో మనోహరి ప్రచండ చెంబ ముగ్గురు కూడా పైకి వెళ్తారు. ఏంటి చెంబ నీకంటే పెద్ద మాంత్రికుడు అన్నాడు, ఇంట్లో అడుగు కూడా పెట్టలేకపోయాడు, ఆ పిల్ల పర్మిషన్ ఇస్తేనే అడుగు పెట్టాడు, అసలు మాంత్రికుడా కాదా దారిన పోయేవాడా అని మనోహరి అంటే నేను దారిన పోయేవాడిని కాదు, ఆ పిల్ల చిన్న పిల్ల కూడా కాదు, ఆ పిల్లలో ఏదో దైవశక్తి గల ఆత్మ ఉంది అని ప్రచండ చెప్తుంటే అది ఉందనే కదా నిన్ను రప్పించింది అని చెంబా చెప్తుంది. అందుకే కదా నిన్ను రప్పించింది, ఇంతకుముందు గోరా చెంబా కూడా ఆ పిల్ల ముందు ఓడిపోయారు అని మనోహరి అంటుంది. అవును చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలి నిన్ను, అందుకే పిలిపించాము అని శక్తిని అంత తక్కువ అంచనా వేయకని చెంబా చెప్తుంది. ఆ పిల్ల శక్తి చాలా చిన్నదని నేను తక్కువ అంచనా వేశాను, ఇప్పుడు అలా కాదు కదా అని మంత్రదండంతో జరిగిన విషయాలు మొత్తం కూడా తెలుసుకుంటాడు. ఆ పిల్ల మళ్ళీ పునర్జన్మ ఎత్తలేదు, ఆ ఆత్మ అలాగే ఉంది, ఆ ఆత్మ ఈ పాపలోకి ప్రవేశించింది, పుట్టిన ఆత్మ వేరు, ఆ ఆత్మ ఈ పాపలోకి ప్రవేశించింది అని చెండా అంటే అవును పుట్టినప్పుడే పిల్ల చచ్చిపోయింది, ఆ పిల్లలోకే ఆత్మ ప్రవేశించింది, నువ్వు చెప్పింది నిజమేనని చెంబా చెప్తుంది. అదంతా కాదు, ఆ పిల్లని చంపి ఆ పిల్లలో ఉన్న ఆత్మని నువ్వు బయటికి రప్పించలేవా, నీ వల్ల అవుతుందా లేదా అని మనోహరి అంటుంది. ఆ పిల్ల నన్ను రెచ్చగొట్టింది, నా వల్ల అవుతుంది, నాకు ఓటమన్నదే లేదు, ఇప్పుడు ఆ పిల్లపై నేను గెలిచి చూపిస్తాను అని చెండా చెప్తుంటే స్కూల్కి రెడీ అవుతున్న బుజ్జమ్మ ఈ మాటలు మొత్తం వింటున్నట్లు చూపిస్తూ ఉంటారు.